హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఈ క్రిటికల్ పొజిషన్ కాబట్టి ఇప్పుడు ఈ హాస్పిటల్లో బీదలకి, పేదలే కదా వచ్చేది, షౌకర్లంతా పెద్ద అవుట్లకు పోతారు, పేదలకి వస్తారు సరైన వైద్యం అందాలని. ఈ క్రిటికల్ టైం, ఇది కరోనా వ్యాపించే టైము, దానికని మా పార్టీ తరఫున రోజు ఇక్కడ ఉండేదానికి ఆయన పెట్టిన ప్రసాదాన్ని ఆయన ఉంటాడు ఇక్కడంతా చూసుకునే రోజు. ఎందుకంటే మా వైద్యం సరిగ్గా జరగాలని మా ఉద్దేశం అది. తర్వాత డబ్బుల కలెక్షన్ కూడా ఎక్కువ ఉందంట. అంటే మీరు కాదు డబ్బుల కలెక్షన్, కింద స్టాఫ్ కొంతమంది బెదిరించి తీసుకుంటున్నారు. అది కూడా అరికట్టండి. ఎందుకంటే బయట తీసుకుంటే పర్వాలేదు, డాక్టర్లు వేలకు తీసుకుంటారు, అది వేరు. ఈడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఉండాలి కదా. సెక్యూరిటీ గార్డ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు డబ్బులు వసూలు చేయకూడదు. అది కొంచెం కట్టడి చేయండి సార్. మీరు సేవ చేసి ఏదన్నా మీకు తోచింది ఇవ్వంటే అది వేరు. సేవ చేస్తారు పేషెంట్లకి, కొంచెము బ్లడ్ అది ఇది తుడిచేదో ఇట్లాంటివి చేసినప్పుడు ఏదో మీకు తోచింది ఇవ్వండి అంటే అది వేరు. కానీ డిమాండ్ చేసి తీసుకుంటే తప్పు కదా. దానికని కొంచెం దాన్ని ప్రస్తుతము భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాపించిందని అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకి తెలుపుతూ ఉంది. అందుకోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని. ఈ కరోనా అంత ప్రమాదకరమైంది కాదు, ప్రాణాంతకమైంది కాదు. కాకపోతే కరోనా అనేది అన్ని రాష్ట్రాల్లో వ్యాపిస్తూ ఉంది. దానిపైన తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచన చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ గుంటకల్ గవర్నమెంట్ హాస్పిటల్ని దానికోసమే సిపిఐ ప్రతినిధి బృందము అందరూ కూడా సందర్శించడం జరిగింది. ఈ యొక్క విపత్కర పరిస్థితి రాబోతూ ఉంది. ముందస్తుగా ప్రజలకు వచ్చినటువంటి ఆ కరోనా ప్రాణాంతకం కాకపోయినా ఆ వ్యాధి నివారణకు ఏమైనా చర్యలు తీసుకుంటా ఉన్నారా, ఈ హాస్పిటల్ ఏ విధంగా ఉంది అని పరిశీలన చేసేదానికి మా సిపిఐ పార్టీ ప్రతినిధి బృందము గుంతకల్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే 100 పడకలుంటే కేవలము 50 పడకలు మాత్రమే వాడుతూ ఉన్నారు. ఆ 50 పడకల్లో 50 పడకలు అంతా ఖాళీ ఉన్నాయి. అంటే ఇక్కడ కావలసినటువంటి సిబ్బంది లేదు. అంటే ఇక్కడ సగానికి సగము, అంటే 28 మందికి గాను కేవలము 8 మంది మాత్రమే, 10 మంది మాత్రమే నర్సులు ఉన్నారని చెప్పనని చెప్తా ఉన్నారు. దాంతోపాటు హార్ట్కి సంబంధించినటువంటి కార్డియాలజీ విభాగానికి డాక్టరే లేడు. దాంతోపాటు మన ఈ యొక్క బెడ్స్ పైన వేసేటువంటి బెడ్ కవర్లు కానీ పిల్లో కవర్లు కానీ ఏమాత్రము ప్రభుత్వం సప్లై చేసినటివి లేవు. పైగా ఐఓసి కంపెనీ వాళ్ళు విరాళంగా ఇచ్చినటువంటి వాటిని కూడా ఇక్కడ పేషెంట్లకు ఇవ్వడం లే. తర్వాత ఒక బెడ్లో 2 పేషెంట్లు పండిపెట్టినారు. మేము కళ్ళారా చూసాము. ఇక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఫోటోలు తీసుకున్నారు. అంటే ఈ కరోనా సమయంలో దూరాన్ని పాటించాలని చెప్పిననే టైంలో 100 బెడ్లు వండుకొని 50 బెడ్లే వాడుతూ 50 బెడ్లు ఖాళీగా పెట్టినా మరి ఈ డాక్టర్లు ఒక బెడ్లో 2 పేషెంట్లు పెట్టినారంటే చాలా ఆశ్చర్యకరమైతే ఉంది. అంటే ఈ డాక్టర్ల పని విధానం ఏమాత్రం బాగలేదు. పైగా ఈ డాక్టర్లంతా కొంతమంది ఇక్కడున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్కి బ్రోకర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడున్న సిబ్బంది కూడా కొంతమంది సెక్యూరిటీ గార్డులు, కొంతమంది నర్సులు, వాళ్ళంతా మీరు కార్పొరేట్ హాస్పిటల్కి పోండి, ప్రైవేట్ హాస్పిటల్కి పోండి, అక్కడ సరైన వైద్యం దొరుకుతుంది, ఇక్కడ సరైన వైద్యం లభించదు, మీకు ప్రాణాలు కాపాడుకునేదానికి చక్కటి అవకాశం అక్కడే పోండి అని చెప్పని పేషెంట్లను అక్కడ పంపుతా ఉన్నారు. వాళ్ళు కూడా ఊరికే పంపడంలే, ఆ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి, ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వాళ్ళకి కమిషన్లు వస్తున్నాయట. అంటే ఒక 80 కేసులు పంపిస్తే వాళ్ళకి ₹1 కోటి దగ్గర వాళ్ళ కమిషన్ రూపంలో వచ్చిందని చెప్పని ఒక ప్రాథమిక అంచనా తెలుపుతా ఉంది. మరి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ పెట్టినది ఏమి? ఉచితంగా పేద ప్రజలకి, సామాన్య ప్రజలందరికీ కూడా ఉచితమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క హాస్పిటల్కి ఇంత ₹1 కోట్ల ఖర్చు పెట్టి ఇక్కడ నిర్మాణం చేసినారు. దానికి కావాల్సినటువంటి దాన్ని మరి మరింత విస్తృతపరిచేదానికి డాక్టర్లు మానవతా దృక్పథంతో వాళ్ళకి తీసుకునే గవర్నమెంట్ శాలరీ తీసుకొని
వాళ్ళకి సేవ చేయాల్సింది పోయి, వాళ్ళ వైద్యం చేయాల్సింది పోయి, మరి ఈ రకమైనటువంటి పక్కదారులు దొక్కేటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా కరోనా లాంటి మహమ్మారి వస్తే ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజల్ని కాపాడగలదా? ఇటువంటి డాక్టర్లు ప్రజల్ని కాపాడగలరా? కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకురావాలనే ఉద్దేశంతోనే సిపిఐ ప్రతినిధి బృందము ఈ యొక్క పరిశీలన కార్యక్రమం చేసింది. దానికోసం ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల. ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ఈ హాస్పిటల్ పైన నిఘా నేత్రాలు వేయాలా, హాస్పిటల్ పైన తనిఖీ చేయాలా. హాస్పిటల్ కమిటీ వేసి ఉరికే కూర్చోవడం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ, డాక్టర్ల పని విధానం ఏమి, సిబ్బంది పని విధానం ఏమి, సెక్యూరిటీ గార్డ్స్ పని విధానం ఏమి, నర్సులు ఎంతమంది ఉన్నారు, మందులు ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, ఎన్ని బెడ్లు ఫుల్ అవుతా ఉన్నాయి అని చెప్పననే విషయాలన్నీ కూడా కనుక్కోవాలి. కానీ ముఖ్యంగా గుంటకల్లు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ యొక్క ఓపీ 800 మంది ఉండింది, ఈరోజు కేవలం 400కే పడిపోయింది ఓపీ. అంటే ఇంకా పెరగాల్సింది పోయి ఈ సీజన్లో, వ్యాధులు వచ్చే సీజన్లో దగ్గు, పడిసెము, జ్వరము ఇవన్నీ వచ్చేటువంటి ఈ టైంలో పేషెంట్ల సంఖ్య పెరగాల. కానీ ఇక్కడ ఓపీ తగ్గిందంటే అదే అనంతపురం హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల డాక్టర్లు, స్పెషలిస్టులు ఉన్నారు. కాబట్టి అక్కడ ఓపీ దినదినం పెరుగుతూ ఉంది. పైగా అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పెట్టినారు. కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రము గుంటకల్లో ఈ యొక్క ఓపీ తగ్గుతూ ఉంది. దానికోసం దీనిపైన ప్రజాప్రతినిధులు కానీ, అధికార పార్టీ వాళ్ళు కానీ, లేదా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ అధికారులు కానీ సరైనటువంటి చర్య తీసుకోకుండా దీనిపైన సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అందుకోసమే హాస్పిటల్ అభివృద్ధికి నోచుకోలే. హాస్పిటల్ 100 పడకలు ఉండేటట్లు, అన్ని రకాలైనటువంటి నిపుణులైన డాక్టర్లని నియమించేటట్లు, వైద్య సిబ్బందిని పూర్తిగా నియమించేటట్లు, నర్సుల్ని, మిగతా వాళ్ళందరినీ కూడా పూర్తి నియామకాలు చేసేటట్లు, తర్వాత ఈ యొక్క బ్రోకర్లు ఈ యొక్క కార్యక్రమాలు జరగకుండా చేసేదానికోసము వీళ్ళు ఈ విధంగా చేయడంలే. దానికోసమనే మేము కోరుతా ఉన్నాము. దయచేసి అందరూ కూడా డాక్టర్లు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లేదా నర్సులు కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ, హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మేము వేడుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉచితమైన వైద్యాన్ని, నాణ్యమైన వైద్యాన్ని సేవాభావంతో ఈరోజు ఆర్డిటి సంస్థ లాంటి సంస్థ అందిస్తున్నటువంటి వైద్యం ఉచితంగా అందించేది కాకుండా ఒక సేవాభావంతో అందిస్తారు. అదేవిధంగా క్రిస్టియన్ మిషనరీ సంస్థలు కూడా సేవాభావంతో కుష్ఠరోగులను కూడా ఆ హక్కున చేర్చుకొని వాళ్ళకు వైద్యం అందిస్తూ ఉన్నారు. అలాంటి వైద్యాన్ని ఇక్కడ అందించాలని చెప్పనని మిమ్మల్ని వేడుకుంటున్నాము, ప్రార్థిస్తా ఉన్నాము. ఇటువంటి ఆగడాలు, అక్రమాలు జరిగితే సిపిఐ పార్టీ మీ పైన దండెత్తేదే కాదు, ఆందోళన చేస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి ఈరోజు జరగకుండా చూసేదా నైతిక బాధ్యత మా పార్టీ పైన ఉంది, అదేవిధంగా ప్రభుత్వం పైన ఉంది. ఆ విధంగా చేయాలని చెప్పనని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వ హాస్పిటల్లో మరొక విషయం ఏమంటే, ఇది అంతా ఒక భాగం అయితే మరి ఈరోజు మెడికల్ షాపులు ఉన్నాయి. ఈ మెడికల్ షాపుల్లో ఈరోజు కీర్తి మెడికల్స్లో ఎంఆర్పి రేట్ పైన 25% వాళ్ళు రిబేట్ ఇస్తూ ఉన్నారు, అంటే తగ్గిస్తూ ఉన్నారు ప్రతి మందు పైన. అదేవిధంగా అపోలో హాస్పిటల్లో కూడా అక్కడ కూడా 149 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే ఎన్ని మందులున్నా వాడు, ఎన్ని రోజులున్నా వాడు, అక్కడ వాళ్ళకు కూడా ఒక 20% రిబేట్ ఇచ్చి తగ్గిస్తూ ఉన్నారు అన్ని మందుల పైన. దాంతోపాటు మెడ్ ప్లస్ అనే హాస్పిటల్లో కూడా, దాంట్లో మందుల షాప్లో కూడా అక్కడ కూడా మందులు తగ్గిస్తూ ఉన్నారు. రేట్లు తగ్గించి వాళ్ళు 99 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే మొత్తం అంతా కూడా దగ్గర 30% వరకు వాళ్ళు తగ్గిస్తున్నారు మెడిసిన్కి. కాబట్టి మేము కోరేది ఏమంటే, మిమ్మల్ని అందరినీ ఈ పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ షాపులు అందరూ కూడా ప్రతిరోజు మీరు రిబేట్ ఇవ్వద్దండి, తగ్గియద్దండి. వాళ్ళని చూసి ఆ యొక్క కీర్తి మెడికల్ షాపు, తర్వాత మెడ్ ప్లస్, అపోలో హాస్పిటల్ చూసి ప్రతిరోజు ఇకపోయినా కనీసం నెలలో ఒక రోజన్నా మీరు ఈ రకమైన రిబేట్ అన్ని మందుల షాపుల్లో ఇచ్చే రకంగా ఆ యొక్క ధరలు తగ్గించే విధంగా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. మరొక కోరిక ఏం కోరుతున్నామంటే, ఈ యొక్క ఊర్లో ఉన్నటువంటి ప్రైవేట్ డాక్టర్లంతా కూడా మరి వాళ్ళని కూడా మేము నిందించడం లేదు. దేవుళ్ళతో సమానం డాక్టర్లు అంటే. డాక్టర్లు ప్రాణం పోసేటువంటి వాళ్ళు. దానికోసం వాళ్ళు కూడా ఈ యొక్క ఖరీదైనటువంటి విద్యను అభ్యసించినారు కాబట్టి, ఈ ఖరీదైనటువంటి హాస్పిటల్ నిర్మించుకున్నారు కాబట్టి మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోండి, మాకు అభ్యంతరం లే. కాకపోతే నెలలో ఒకసారి ఉచిత వైద్యం అన్ని హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం ఒకరోజు ఇవ్వండి.
ఎందుకంటే ఇప్పటికే సాయి కృష్ణ హాస్పిటల్ వాళ్ళు ప్రతి శనివారం పోయి అక్కడ మన వైద్యం చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామాల్లో ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ నెలలో ఒక రోజు ఉచిత వైద్యాన్ని అందించండి. ప్రజలందరికీ, గ్రామాల ప్రజలకి, సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందరికి కూడా ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అప్పుడే ఒక మానవత్వం అనేది వాళ్ళ సంపాదన, వాళ్ళ యొక్క పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఈ యొక్క ఖరీదైనటువంటి విద్యను కొని మీరు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టినారు, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టినారు, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల కోసం ఒక్కరోజు ఉచిత వైద్యాన్ని మీరు అందించాలా. అదేవిధంగా మెడికల్ షాపులు కూడా, అన్ని మెడికల్ షాప్లో నెలకు ఒక రోజు మీరు వాళ్ళకి ఆ యొక్క పర్సెంటేజ్ తగ్గించి మీ మందులు అమ్మాలని చెప్పనని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే కీర్తి వాళ్ళు, అపోలో వాళ్ళు, మెడ్ప్లస్ వాళ్ళు తగ్గించడమేమి ప్రతిరోజు కానీ ఎన్ని మందులైనా మీరు ఆ రకంగా ఎందుకు చేయలేకపోతున్నారు నెలలో ఒక రోజు? కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పనని సిపిఐ పార్టీ తరఫున మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అందరినీ అర్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల కోసము ఆ రకమైనటువంటి పద్ధతిలో మీరు వైద్యాన్ని అందించాలా, మందులు అమ్మాలా. అదేవిధంగా ఈ హాస్పిటల్ యొక్క పని విధానం కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ పని విధానం కూడా మార్చాలని చెప్పి సిపిఐ పార్టీ కోరుతా ఉంది. ఈ యొక్క హాస్పిటల్లో అంబులెన్స్ లేదు. అంబులెన్స్లు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎంతోమంది దాతలు ఉన్నారు, సమాజంలో దాతలు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ డాక్టర్లు కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఒక హాస్పిటల్ కమిటీ కానీ విస్తృత స్థాయిలో పారిశ్రామికవేత్తల్ని, వ్యాపారస్తుల్ని పిలిచి ఒక సమావేశాన్ని నిర్వహించి ఈ హాస్పిటల్లో పేషెంట్లకు అవసరమైనటువంటి అంబులెన్స్ని మీరు ఇవ్వండి అని చెప్పి అయితే ఇచ్చేదానికి చాలా మంది సుముఖంగా ఉన్నారు. కానీ సద్వినియోగం కావాలా. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎంతోమంది శ్మశానానికి తీసిపోయేటువంటి దాన్ని కూడా కైలాస రథాలు అవి ఇవన్నీ ఉచితంగా పెట్టినారు చాలా మంది దాతలు. కాబట్టి అదేవిధంగా హాస్పిటల్లో కూడా అంబులెన్స్ సమకూర్చండి అని అడిగితే దాతలు ముందుకు వస్తారు. కాబట్టి అటువంటి ప్రయత్నమే అధికార పార్టీ చేయడం లేదు, అటువంటి ప్రయత్నమే హాస్పిటల్ అధికార కమిటీ చేయడం లేదు, అటువంటి ప్రయత్నమే డాక్టర్లు చేయడం లేదు, ఎవరి దగ్గరికి పోవడంలే. ఏం జోలెత్తండి మీరు ప్రజల కోసము, జోలెత్తి అటువంటి నిర్మాణాత్మకమైన ప్రజా ఉపయోగకరమైనటువంటి వాటిని మీరు తెప్పించండి. ఎవరు వద్దంటారు? మంచిది కదా, దాన్ని అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆర్డిటి వాళ్ళని ఎంతో ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకు? ఆర్డిటి వైద్యం ఉచితంగా చేస్తున్నారు కాబట్టి ఆర్డిటికి ఫండ్స్ రాకోకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోయింది. దానిపైన నిషేధం తీసేయాలంటా ఉన్నారు. అదేవిధంగా కరోనా సమయంలో ఎంతోమంది ఉచితంగా శవాలు తీసుకొని పోయి మా నలుగురని వాళ్ళు వీళ్ళు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి అటువంటివి కూడా ఈ రకంగా చేయాలని చెప్పనని మేము కోరుతా ఉన్నాము. కాబట్టి ఏదేమైనా ప్రజలందరూ కూడా ఈ యొక్క సమయంలో కరోనా వ్యాప్తి చెందుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ సూచనలు పాటించి డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ప్రజలు కానీ, లేదా ఎక్కువ పెళ్లిళ్ళు చేసేవాళ్ళు కానీ, ఎక్కువ జనాలు కలిపే సభలు సమావేశాలు కానీ ఆ రకంగా కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టుకొని మాస్క్ ధరించి కొంత దీన్ని రానికోకుండా, ఈ మహమ్మారిని రానికోకుండా చేసేదాన్ని కట్టడి చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలా. అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా ఈ యొక్క హాస్పిటల్స్ని పటిష్టం చేయాలని చెప్పనని, అదేవిధంగా అనంతపురంలో కూడా ఈరోజు హాస్పిటల్లో ఒకే బడ్జెట్ వస్తుంది. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్దది ఉంది, 750 పడకల హాస్పిటల్ ఉంది, అదొక 1000 పడకల హాస్పిటల్ 2 ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ అంతా కలిపి ఒకటే దానికి ఇస్తున్నారు. అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సపరేట్ బడ్జెట్ ఇవ్వాలి గవర్నమెంట్. తర్వాత అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్ కూడా నెల నెల జీతాలు అందేటట్లు మీరు బిల్స్ పాస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ కాంట్రాక్టర్లు. లేకపోతే వాళ్ళు జీతాలు ఇవ్వరు. 6 నెలలకు ఒకసారి, 7 నెలలకు ఒకసారి అనంతపురంలో కూడా ఈ రకమైన పద్ధతులు చేస్తున్నారు. హాస్పిటల్స్ మాత్రం మినహాయింపు చేసి ప్రభుత్వం ప్రతి నెల వాళ్ళ బిల్స్ శాంక్షన్ చేసి సపరేట్ బడ్జెట్ కూడా ఇచ్చి హాస్పిటల్ పునర్నిర్మాణం చేసి హాస్పిటల్ బలోపేతం చేసడానికి ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.